పాలు. ఏంటి బాబు, నీ పాలు నీళ్ళలా ఉన్నాయి? అదేమీ లేదక్క, బర్రెలు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాయి. ఈ వయసులో నువ్వు టీ అమ్ముతున్నావా? అవునన్నయ్య, జీవితంలో టీ తాగడం కన్నా అమ్మడమే మంచిది. ఎందుకలా అంటావు? తాగితే అయిపోతుందన్నయ్య, అమ్మితే ఆదాయం వస్తుంది. ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చావు బాబు? మా అమ్మ మీద. ఎందుకు బాబు? మా అమ్మ పొద్దున్నే నన్ను నిద్ర లేపాలి అంటే 10 అయిందని లేపుతుంది. కానీ టైం చూస్తే 5 అవుతుంది. ఎవరి మీద కంప్లైంట్ పెట్టాలి బాబు, చెప్పు. మా నాన్న మీద అయ్యా, నిన్న రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదు. గురు గురు అని గురక పెడతారు. ఎవరి మీద కంప్లైంట్ పెట్టడానికి వచ్చావు బాబు? మా అమ్మ మీద. నన్ను నిద్ర లేపడానికి టీవీ వాల్యూమ్ ఫుల్ పెడుతుంది. టొమాటో టొమాటో కిలో ఎంత బాబు? 100 రూపాయలక్క. నిన్న 60 ఉంది కదా? నిన్న తిన్నారు కదా, ఈ రోజు కూడా తినాలి కదా. ఎవరి మీద కంప్లైంట్ పెట్టడానికి వచ్చావు బాబు? మా అమ్మ మీద. నన్ను నిద్ర లేపడానికి ఫ్యాన్ ఆపేసి లైట్ వేస్తుంది. అవునన్నా, లైఫ్ లో చాయ్ తాగడం కంటే అమ్మడం బెటర్. ఎందుకు ఇలా అంటున్నావురా? తాగితే అయిపోతుందన్నా, అమ్మితే ఇన్కమ్ వస్తుంది. ఎవరి మీద కంప్లైంట్ పెట్టడానికి వచ్చావు బాబు? మా అక్క మీద. నా చాక్లెట్ తినేసి నువ్వు పిల్లాడు తినకూడదు అంటుంది. ఎవరి మీద కంప్లైంట్ పెట్టడానికి వచ్చావు బాబు? మా తాత మీద అయ్యా, నేను కార్టూన్ చూస్తుంటే రిమోట్ లాగేసి న్యూస్ పెట్టేశాడు. బాబు ఆర్డర్ చెప్పు. అన్ని డిషెస్ ఒక్కొక్క ప్లేట్ తీసుకురండి, నాకు ఏది నచ్చితే అది ఆర్డర్ ఇస్తా. బాబు, బస్సు నిండిపోయింది, నువ్వు ఎలా వెళ్తావు? నిండినా పర్వాలేదన్నయ్య, నాకు కిటికీ సీటు మాత్రమే కావాలి. బాబు ఆర్డర్ చెప్పు. అన్ని డిషెస్ ఒక్కొక్క ప్లేట్ తీసుకురండి, నాకు ఏది నచ్చితే అది ఆర్డర్ ఇస్తా. బాబు, దిండ్లు ఎందుకు కింద పడేసావు? నాన్న చెప్పారు అందరూ నిద్రపోకుండా పని చేయాలని. అందుకే ఎవరు నిద్రపోకుండా నేను దిండ్లు కింద పడేశాను. బాబు, దిండ్లు ఎందుకు పడేసావు? నాన్న ఎప్పుడు చెప్తారు అందరూ నిద్రపోకుండా పని చేయాలని, అందుకే ఎవరు నిద్రపోకుండా నేను దిండ్లు కింద పడేసాను. అరే ఎంట్రా ఇది, అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తప్ప. ఈ జీవితానికి ఇంతే అనుకుంటా. మరి మీకు? నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావటం లేదు. బాబు, ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు? అమ్మ కిరాణా కొట్టుకు పంపి అది తీసుకురా అంటుంది. అదంటే ఏంటో అడిగితే అదంటుంది, ఎన్నిసార్లు అడిగినా అదే మాట. హే డార్లింగ్, మా నాన్నకు పెళ్ళయింది, మీరు మళ్ళీ కాల్ చేయకండి. నేను మీ అమ్మతోనే మాట్లాడుతున్నారా? ఏడుస్తున్నావెందుకు బాబు? అక్క చెప్పింది నన్ను చిన్నప్పుడు చెత్త కుప్ప నుండి తెచ్చారంట. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావటం లేదు. అలా చూడకండి నాన్న, నాకు ఒంటరిగా నిద్ర కూడా పట్టడం లేదు. తేజ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోలేడా? నేను అలిగాను చూడండి, బుంగముతి కుదపెత్తుకున్నా. బాబు, ప్లేట్ బిర్యానీ ఎంత? 400. కార్తీక మాసంలో కూడా ధర తగ్గలేదా బాబు? ఓహ్ అక్క, కార్తీక మాసంలో చికెన్ తింటారా? బాబు, ఈ రోజు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు? మా అమ్మ కిరాణా కొట్టుకు పంపి అది తీసుకురా అంటుంది. అదంటే ఏంటని అడిగితే అదంటుంది. ఎన్నిసార్లు అడిగినా అదే మాట, చివరికి నీకేం తెలుసు? హే డార్లింగ్, ఎలా ఉన్నావు? మా నాన్నకి పెళ్ళయింది, మళ్ళీ ఫోన్ చేయకు. నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావటం లేదు. అలా చూడకండి నాన్న. నాకు ఒంటరిగా నిద్ర కూడా పట్టడం లేదు. తేజ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోలేదా? నేను అలిగాను చూడండి, బుంగమూతి కూడా పెట్టుకున్నా.